హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనీ ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం గుమ్మడికాయ చింతకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు చింతకాయలను ఉడికించి పక్కన పెట్టుకున్నాను. వీటిని చక్కగా క్రష్ చేసుకుని జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉంటాయి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు పెట్టుకుందాం. ఇవి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు పసుపు, పావు టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, మన స్పైస్కి తగినంత కారం, ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారాలన్నీ ప్రతి ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుని కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వరకు. ఇప్పుడు మూత పెట్టి గుమ్మడికాయ ముక్క మగ్గేంత వరకు, అంటే కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి స్లో మీడియంలోనే. గుమ్మడికాయ ముక్క కుక్ అయింది అనిపించిన తర్వాత చింతకాయ రసాన్ని మనం ఇందులో పోసుకోవాలి. ఇది దగ్గరగా ఉడికేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. దగ్గరగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో రుచిగా ఉండే గుమ్మడికాయ చింతకాయ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.